హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మేము సెకండ్ ఛాన్స్ యానిమల్ రెస్క్యూ దగ్గర ఉన్నాము. యానిమల్ రెస్క్యూ సెంటర్కి ఎందుకు వచ్చానంటే ఇక్కడ వెట్ క్లినిక్ కూడా ఉంది. నా డాగ్ కోలాకి ఈరోజు డీసెక్ట్ చేపిస్తున్నాను. రెస్క్యూ సెంటర్లో తక్కువకి చేస్తారు, ప్లస్ మనం ఆ ఫండ్స్ వాళ్ళకి ఇస్తే అది అక్కడ ఉన్న రెస్క్యూ యానిమల్స్కి కూడా యూజ్ అవుతుంది. ఈ ప్రొసీజర్ అంతా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. లోపలికి వెళ్ళిన తర్వాత దాని హెల్త్ హిస్టరీ, ఇంకా మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా, దాని డైట్ అన్ని ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఇంకా అడిషనల్ టెస్ట్ కావాలని అడుగుతారు. నేనైతే డిఎన్ఏ టెస్ట్, ఇంకా కిడ్నీ అండ్ లివర్ ఫంక్షనాలిటీ కూడా చెక్ చేయించా. మొత్తం కలిపి $800 ఛార్జ్ అయింది ఈరోజు. ఇక్కడ స్పేయింగ్ కంపల్సరీ చేయించాలి, ఎందుకంటే మనం వర్క్లో బిజీగా ఉండి డాగ్ డే కేర్ సెంటర్స్కి మనం వదిలిపెట్టినా వాళ్ళు తీసుకోరు డీసెక్స్ అవ్వకపోతే. ప్లస్ బ్రీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రిస్క్ ఉంటుంది కాబట్టి. కానీ సర్జరీ అయిపోయిన తర్వాత వెనక్క కాళ్ళ దగ్గర ఇంకా చెస్ట్ దగ్గర ఒక చేయి పెట్టి లేపాలన్నమాట. ఆ పొట్ట బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. అమ్మగారి సీట్ లోపల ఎలాగో ఉంటుంది కాబట్టి సెట్ ఇంకా